పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ దేశంలో హైలైట్ నెలకొంది. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాడుల్ని ఎదుర్కోవడంపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. 1971 వార్ తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దేశంలోని 259 జిల్లాలో ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. మాక్ డ్రిల్స్ పై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. अब हम बचेंगे, सरवाइव जाएंगे, हम आपको ये इस समय ये बहुत सी इसलिए भी दी जा रही है बच्चों वंदे मातरम वंदे मातरम वंदे मातरम जोश होना चाहिए जो भी तो ये बेटा एक अगर कभी भी इस तरह की सिचुएशन आपके सामने మాక్ డ్రిల్స్ నిర్వహణపై హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రతిష్టకు కేంద్రం పిలుపునివ్వడంతో పాక్ పై యుద్ధం తప్పదేమోనగా తెలుస్తుంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి అనే దానిపై పౌరుల్ని అలర్ట్ చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కోరింది. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటుగా విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలియజేసింది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి, ప్రజల ఆందోళనకు గురి కాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలి అనే అంశంపై ఈ మాక్ డ్రిల్స్ చేయాలని పేర్కొంది. కీలకమైన కర్మాగారాలు, ఇతర వ్యవస్థల్ని బయటకు కనిపించనివ్వకుండా చేయగలను. ఇక హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై సూచనలు చేసింది. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కి సన్నద్ధం అవుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న స్కూల్స్ లో కూడా ఒకవేళ యుద్ధం జరిగే పరిస్థితిలో వస్తే అలాంటప్పుడు మనల్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపైన మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్స్ శ్రీనగర్ లో చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. మరోవైపు లక్నోలో మాక్ డ్రిల్స్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. అలాగే సైరన్ మోగించడం, అలాగే పెద్ద పెద్ద కర్మాగారాలను మూసివేయటం, అలాగే స్కూల్స్ లో పిల్లల్ని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే దానిపైన ఇప్పటికే ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. రేపు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ చేయబోతూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హై టెన్షన్ నెలకొంది దేశంలో. అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. 1971 సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మాక్ డ్రిల్స్ అనేవి చేస్తున్నారు. है